ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జియో ఫైనాన్షియల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, టైటన్ కంపెనీ, హీరో మోటార్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే నష్టాలు ప్రారంభమైన ఫ్లాట్ గా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఎట్లుండే అవకాశం ఉందేందో తెలుసుకుందాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, మార్కెట్స్ చూస్తే నష్టాల్లో ప్రారంభమైన ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ గత 4 రోజుల్లో 400 పాయింట్లు కోల్పోయింది. సో గత 3 వారాల్లో వచ్చిన 1050 పాయింట్ల ర్యాలీకి 33% రీట్రేస్మెంట్ ఇచ్చింది. సో ఇంకా తగ్గవచ్చు అంటారా? ఇక్కడ నుంచి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ఎలా ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టు లాస్ట్ 4 సెషన్స్ గా ఒక బేర్ గ్రిప్ లో ఉందండి మార్కెట్ అని చెప్పాలి మనం. సో ఎప్పుడైతే 25,450 దగ్గర టాప్ అవుట్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూస్లీ సెల్లింగ్ అనేది మనకు కొనసాగుతాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బేసికలీ గ్లోబల్ న్యూస్ నుంచి ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఎఫ్ఐ సెల్లింగ్ కూడా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెరీ అగ్రెసివ్లీ. సో ఈవెన్చువల్లీ మనకి ఐ థింక్ మీరు అన్నట్టు 400 పాయింట్స్ రిట్రేస్మెంట్ అయినాక ఇక్కడ సపోర్ట్ ఉంటుందంటే కనుక డెఫినెట్లీ ఎస్ అనాలి. ఇక్కడ రీజన్ ఏంటంటే 25,045 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ జనరలీ 20-డే మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది తగ్గుతుంది అండ్ బయింగ్ అనేది ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేబీ ఈ స్టేజ్ లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అది మనం గత 3 రోజులుగా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో నిన్న మొన్న మనం చూసినా కూడా ఎగ్జాక్ట్లీ 25,085 అండ్ నిన్న 25,027 లోవర్ లోస్ ఫామ్ అయినప్పటికీ ఆ 25,000 ని ప్రొటెక్ట్ చేసే ప్రక్రియలో నిఫ్టీ ఉంది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది బుల్స్ కి అంటే కనుక 25,000 కింద డిసైసివ్లీ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక బుల్స్ వాళ్ళ స్ట్రెంత్ ని గివ్ అప్ చేస్తారు అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈవెన్చువల్లీ 24,800 దాకా కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అప్ సైడ్ క్యాప్ అయితే మనకు కనిపిస్తుందండి. ఇంతకుముందు వచ్చిన 25,448 అయితే వెళ్ళకపోవచ్చు ఇమీడియట్లీ. ఎందుకంటే ఒక సిరీస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మనకు ఫామ్ అవుట్ చూస్తున్నాం చార్ట్స్ పరంగా కనుక. సో 25,261 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం కరెంట్లీ 25,050 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. మేబీ 200 పాయింట్స్ కింద 200 పాయింట్స్ పైన, అంతకుమించి బిగ్ రేంజ్ అయితే కనపట్లేదు. ఇవాళ మనకి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుందో చూడాలి. ఒకవేళ 25,000 దగ్గర ప్లే చేస్తుంది అంటే కనుక లాస్ట్ 1 అవర్ లో మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. లేదు 24,800 or 900 దగ్గర ఉంది అంటే కనుక అంతే డిసైసివ్లీ ఒక 100 పాయింట్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ 1 అవర్ లోనే ప్లే ఉండే ప్రక్రియ ఈరోజు కనపడుతుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నప్పటికీ ప్రాబ్లీ ఫాలో ఆన్ బయింగ్ కనపట్లేదు మనకి. వే అబోవ్ 20-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ 55,042. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చార్టికలీ చెప్పాలంటే 55,000 కిందనే దేర్ ఇస్ ఎ ట్రబుల్ ఫర్ పుల్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం చార్ట్స్ లో చూస్తే కనుక 54,580 అండ్ 55,800. సో ఈ 1,300 పాయింట్స్ లోనే ఎక్కువ కదలాడే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడుదామండి బెంగళూరు నుంచి. అశోక్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నెల్కో ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వచ్చును, ఆర్సీఎఫ్ ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వచ్చు మేడం? ఇంకోసారి చెప్పరా, క్లారిటీ లేదు. నెల్కో అంటే సార్ ఆర్సీఎఫ్ ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వచ్చు? నెల్కో యాక్చువల్లీ చార్టికల్ ఇప్పుడే ఒక లోవర్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందండి. సో ఆల్రెడీ మనం చూసాం దీనిలో అరౌండ్ 700 దగ్గర ఒక బాటమ్ ఫామ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో ఈవెన్చువల్లీ ఇది 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో ఈవెన్చువల్లీ 914, 915 క్రాస్ అవుతేనే దీనిలో స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది క్రాస్ అయింది అంటే కనుక ఈవెన్చువల్లీ 970, 980 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకున్నారు అనుకుంటే కనుక మీరు స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తానండి. క్లోజింగ్ బిలో 850 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ పెరిగింది అంటే కనుక క్లోజ్ టు 950 to 970 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. రాజు గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. విజయవాడ నుంచి అండి. టీజీ పవర్ క్యాప్స్టన్ లాస్ లో ఉన్నాం సార్. అది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని?
క్యాప్స్టన్ యాక్చువల్లీ మనం చూస్తే ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి. మీరు హైలో కొనుంటారు బేసికలీ, అందుకోసం మీకు లాస్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఐ థింక్ ఆ స్టాక్ యూ షుడ్ హోల్డ్ ఆన్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక గతంలో 100 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 300-350 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో కరెంట్లీ 253 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో హై దీనిది లాస్ట్ నవంబర్ లో అబౌట్ 319 దాకా వెళ్ళటం చూసాం. దాని తర్వాత రిట్రేస్మెంట్ అనేది 192. సో ఎప్పుడైనా మనకి స్టాక్ చూస్తే కనుక 2023 మార్చ్ లో 100 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ 24 నవంబర్ వచ్చేసరికి 319 అయింది. సో ఎప్పుడైతే 2.5-3 టైమ్స్ స్టాక్ పెరుగుతుందో కొద్దిగా సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్ లో కూడా ఉంటుంది. సో మీరు టాప్ లో ఉన్నప్పుడు మీకు చాలా చాలా పేషెన్స్ ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ మళ్ళీ డబల్ బాటమ్ ఫార్మేషన్ అరౌండ్ 180-190 వస్తే కనుక ఫర్దర్ గా కూడా యాడ్ చేయొచ్చు. అగైన్ మీకు అట్లీస్ట్ 1.5 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలి. సో క్యాప్స్టన్ ఈ స్టేజ్ లో హోల్డ్. ఇన్ఫాక్ట్ 190-180 వస్తే కనుక ఐ థింక్ ఫర్దర్ గా ఐ షుడ్ ట్రై టు బై. ఈవెన్ సీజీ పవర్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ అది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఆ స్టాక్ కూడా 874 హై వెళ్ళటం చూసాం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ తో పాటు. దాని తర్వాత లో ఇది 570 దాకా కూడా రావటం చూసాం. కరెంట్లీ ట్రెండ్ రివర్సల్ అయితే కనపడుతుంది. సో 769 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఈవెన్చువల్లీ మీరు టాప్ లో కొనుంటారు, అందుకే మీరు లాస్ అంటున్నారు. సో మీ రేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 874 మళ్ళీ విజిట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 2 to 3 quarters. సో రెండు కూడా హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారండి. నారాయణ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నారాయణ. గుడ్ మార్నింగ్. బిఎస్సి ఎన్ఎస్డిఎల్ ఈ రెండు బాగా వీక్ అవుతున్నాయండి. అవి ఎంతవరకు ఉంచమంటారు ఏంటి దాని గురించి? బాగా డైరీ పడిపోతా ఉన్నాయి. అవి ఉన్నాయి. బిఎఫ్సి ఎన్ఎస్డిఎల్ పిఎఫ్సి ఇంకోటి బిఎల్ఓ కాదండి, ఎన్ఎస్డిఎల్. పిఎఫ్సి మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న నేమే అండి. ఎప్పుడైనా ఇందాకే అనుకున్నట్టు మనం ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ లో చూస్తే 200 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 600 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో 560 దగ్గర టాప్ అవుట్ అయింది. సో నేచురలీ సైడ్ వేస్ అండ్ కరెక్షన్ మోడ్ లో ఉంటాయి. సో మీరు హైలో కొని ఉంటే కనుక ఆ పెయిన్ అనేది ఉంటుంది. బట్ దీనిలో ఒక బేస్ ఫార్మేషన్ అయితే జరిగిపోయింది. ఈ ఫిబ్రవరిలో 357 దగ్గర డెఫినెట్లీ ఒక బేస్ ఫార్మేషన్ జరిగింది. కరెంట్లీ 410 దగ్గర ఉంది. మేబీ దీనిలో స్ట్రెంత్ రావాలంటే ఈవెన్చువల్లీ స్వింగ్ హై ఏదైతే మనకు కనపడుతుందో చార్ట్స్ లో, ఐ థింక్ ఏప్రిల్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 444 దాటితే మళ్ళీ స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి 523 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది మనకి. సో డెఫినెట్లీ మీకు కొద్ది పేషెన్స్ గా వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇంకొంచెం యూ షుడ్ హ్యావ్ మోర్ పేషెన్స్ అని నేను సజెస్ట్ చేస్తాను. స్టాక్ ఈస్ గుడ్, బట్ మీరు హై ప్రైస్ లో కొన్నారని చెప్పొచ్చు. రైట్, మరో కాల్ రండి. సుభద్ర గారు. హలో, ఎస్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, రాజేంద్ర గారు. నమస్తే మేడం. హీరో ప్రెడిక్ట్ నాకు ఐపీలో వచ్చిందండి, అది వెయిట్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలండి? ఇదండి హీరో ప్రెడిక్ట్. ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్ అండి. ఐపీలో వచ్చింది. ఎస్ఎంఈ సెగ్మెంట్ ఈ స్టాక్ ఇదండి హీరో ప్రెడిక్ట్ అని అడ్వర్టైజ్ ఈజీలో కూడా వస్తుంది కదా. హీరో ప్రెడిక్ట్ స్పెల్ చేయండి. హెచ్ఈఆర్ఓ. హీరో ప్రెడిక్ట్ అని ఇప్పుడే న్యూ లిస్టింగ్ అండి, అది 2 days క్రితం అయింది. యా రైట్. న్యూ లిస్టింగ్ లో మనకి ప్రాబ్లం ఏంటంటే మేడం, మనకి ప్రైస్ డిస్కవర్ అనేది జరగదు. ఒకవేళ మీకు సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ వస్తే కనుక మీరు అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టాక్ యూ షుడ్ ట్రై టు బుక్. సో ఈవెన్చువల్లీ మనకి ఎనీ స్టాక్ న్యూ లిస్టింగ్ అయినప్పుడు దానికి ఒక ప్రైస్ డిస్కవరీ రావటానికి అట్లీస్ట్ 3 months టైం పడుతుంది. అంతవరకు మనం చెప్పడం ఇట్స్ నాట్ ఫేర్. అండ్ సెకండ్ థింగ్, మనం మోస్ట్ ఆఫ్ ద ఇష్యూ చూసాం, లిస్టింగ్ ప్రైస్ 15-20% గ్యాప్ తో ఓపెన్ అవుతుంది. అండ్ ఇష్యూ ప్రైస్ కన్నా కిందకి చాలా వచ్చేయటం చూసాం. మళ్ళీ అగైన్ 6 months లో ఇష్యూ ప్రైస్ క్రాస్ అయ్యి అంతే స్పీడ్ గా పైకి వెళ్ళటం చూస్తున్నాం. సో ఇవన్నీ ఇట్స్ ఎ గ్యాంబల్. ఈ స్టేజ్ లో చెప్తే కనుక ఎక్కడ కొనాలి ఆర్ ఎక్కడ అమ్మాలి అనేది. సో ఈవెన్చువల్లీ మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటే 50% సెల్ చేయండి అండ్ బ్యాలెన్స్ ప్రాబ్లీ అట్లీస్ట్ 1 month or 2 months యూ షుడ్ వెయిట్ అండి. మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు రాజేంద్ర గారు, గత వారం ఎఫ్ఐఐ సెల్లింగ్ కొంత పాజ్ అయినట్లు కనిపిస్తుంది కదా. సో ఈ వారంలో పెద్ద మొత్తంలో సెల్లింగ్ చేసినట్టు ఉంది మళ్ళీ. సో ఇండియన్ మార్కెట్స్ పై దీని ప్రభావం ఏమైనా ఉందా?
ఐ థింక్ లాస్ట్ 1.5 year గా మన హిస్టరీ చూస్తే అండి, బేసికలీ మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ అంతా ఎఫ్ఐఎస్ జరుగుతుంది. సో మన రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత బై చేసినా కూడా మార్కెట్ సస్టైనబిలిటీ అనేది కనపట్లేదు. సో మనకి ప్రాక్టికలీ మనం చూస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసినప్పుడు కంటిన్యూస్లీ మార్కెట్ పడుతుంది. ఇండిసీస్ వైజ్ ఆఫ్ కోర్స్ స్టాక్ స్పెసిఫిక్ డిఫరెంట్ సెక్టర్ రొటేషన్ జరుగుతుంది అండ్ ఎఫ్ఐఎస్ కొన్నప్పుడే మార్కెట్ పెరుగుతుంది. సో ఈ రోజు కూడా మనం ఎంత చెప్పినా కూడా ఎఫ్ఐఎస్ ప్రభావం ఎక్కువ లేదు, లేదంటే రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ పోర్ చేస్తున్నారు అన్నా కూడా వాళ్ళ ఇంపాక్ట్ చాలా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ నేను మనం చూస్తే కనుక 3,500 crores వాళ్ళు అమ్మారు, మనం 2,700 crores వరకు కొన్నాం. బట్ స్టిల్ మార్కెట్ ఒక 100 points 120 points కింద క్లోజ్ అవడం చూస్తున్నాం. సో ఈవెన్చువల్లీ వాళ్ళ షార్ట్ పొజిషన్ అనేది మార్కెట్ లో చాలా చాలా ఎక్కువ ఉంది. సో హిస్టారికలీ మనం చూస్తే కనుక వాళ్ళు 80-85% షార్ట్ పొజిషన్స్ ఉన్నప్పుడు మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. బట్ ఈసారి అది జరగట్లేదు. సో దీని ప్రభావం ఇంకా షార్ట్ టర్మ్ లో కొనసాగే ఛాన్స్ ఉంది. అన్లెస్ వాళ్ళు షార్ట్ కవరింగ్ కి వచ్చి అగ్రెసివ్ గా కొన్ని అండ్ ఫ్రెష్ సెల్లింగ్ ఆపితే తప్ప ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉందో 26,200 ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ టైం అనిపిస్తుందండి చార్ట్స్ పరంగా నిఫ్టీ చూస్తే. అదేవిధంగా మిడ్ స్మాల్ క్యాప్ ఏ విధంగా ఉన్నాయండి? అంటే రంగాల రొటేషన్ జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో స్వల్పకాలికంగా పెట్టుబడికి ఏదైనా ప్రత్యేకమైన స్టాక్స్ చూడాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఈవెన్చువల్లీ సెక్టర్ రొటేషన్ చాలా చాలా స్విఫ్ట్ గా జరుగుతుందండి. మనం ఫస్ట్ ఇనిషియల్లీ చూసాం, ఇట్ వాజ్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. దాని తర్వాత ఈ ఫిజిల్ అవుట్ అయిపోయి మెటల్స్ ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. అగైన్ ఇప్పుడు సెల్లింగ్ అనేది ఐటీ నేమ్స్ లో చాలా కొనసాగుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. సో అలాంటి స్టాక్స్ ఎప్పుడైతే సెల్లింగ్ కి గురైతే వాటిలో కూడా ఆపర్చునిటీ మనకు ఉంటుంది. లేదు వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అంటే కనుక డెఫినెట్లీ ఆటో సెక్టర్ విల్ డూ గుడ్. సో ఇక్కడ నుంచి కూడా మనకి జిఎస్టీ 2 ఏదైతే రెజిమీ జరిగిందో డెఫినెట్లీ ఆటో స్టాక్స్ కి సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ ఐ థింక్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఆ నేమ్స్ మళ్ళీ చాలా చాలా ఫాస్ట్ గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా ఆటో నేమ్స్ చూడాలి అంటే కనుక ఐ థింక్ అశోక్ లీలాండ్ లో ఇంకా స్టీమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఒక మంచి అప్ సైడ్ అశోక్ లీలాండ్ లో ఈవెన్చువల్లీ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక మేబీ బిగ్గర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్ లో M&M కి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఇక్కడ నుంచి కూడా. సో ఈ 2 స్టాక్స్ అప్ టు 10-15% ఇన్ ద నెక్స్ట్ 1.5 year పెరుగుతాయని చెప్పి వీ షుడ్ ట్రై టు అక్యూములేట్. సో ఒకటేంటంటే ఒకటే ప్రైస్ పాయింట్ లో మొత్తం క్వాంటిటీ ఆర్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతామో మొత్తం పెట్టకూడదు. సో ఈవెన్ గుడ్ నేమ్స్ అండ్ సెక్టర్ రొటేషన్స్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ స్టాక్స్ లో కూడా కరెక్షన్స్ వస్తాయి. ఫేస్డ్ మేనర్ లో ఒక 5-7% కరెక్ట్ అయినప్పుడు అశోక్ లేలాండ్ అండ్ ప్రాబ్లీ M&M లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. లతా గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నేను అబౌట్ ఇండియా అండి, అలాగే లారస్ ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చా అనేది చెప్పండి. షార్ట్ టర్మ్ కండి, మీడియం టు షార్ట్ టర్మ్. ఫస్ట్ స్టాక్ ఏదైనా అండి? అబౌట్ ఇండియా అండి, ABBOT అబౌట్ ఇండియా ఫార్మా స్టాక్. రైట్, ఐ థింక్ మీరు ప్రైస్ కి అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తుంది అబౌట్ ఇండియా. ఎందుకంటే లాస్ట్ 4 months లో 37,000 నుంచి 30,000 దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. అండ్ అగైన్ మీరు షార్ట్ టర్మ్ కంటున్నారు. సో జనరల్లీ ఏంటంటే ఫాలోయింగ్ స్టాక్స్ ని మనం షార్ట్ టర్మ్ కి వి షుడెంట్ సెలెక్ట్ అండి. సో అప్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ మీకు అబౌట్ మీద కొద్దిగా ఫ్యాన్సీ ఉంది అనుకుంటే కనుక ప్రాబ్లీ షుడ్ ట్రై విత్ స్టాప్ లాస్ అండి. 30,100 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఈవెన్చువల్లీ 29,500 దగ్గర దీనికి మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ దాని కింద క్లోజ్ అయితే కనుక ఈ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్, స్టాప్ లాస్ పెట్టుకుని. అంటే మీకు ఇక్కడ నుంచి 600 రూపీస్ డౌన్ సైడ్ ఉంది స్టాక్ లో, అది మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ మనకి 200-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 30,940 దాకా వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. సో దట్స్ వేర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో ఈ స్టేజ్ లో మనకి 800 రూపీస్ రిస్క్ అండ్ 500 రూపీస్ ఆల్మోస్ట్ 500 రూపీస్ రిస్క్ అండ్ 800 రూపీస్ రివార్డ్ కాబట్టి ఫేవరబుల్ గా లేదు. సో నా ఉద్దేశంలో 200-300 పాయింట్స్ పడితే కనుక అక్కడ మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి మేబీ 29,800 ఆ రేంజ్ లో మీరు అబౌట్ ఇండియా చూడొచ్చు. అగైన్ లారస్ ఇస్ ఏ హై బీటా స్టాక్ అండి, మనందరికి తెలిసిన హైదరాబాద్ నేమే. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ జూలైలో 600 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 940 దాకా వెళ్ళటం చూసాం. ఈ స్టేజ్ లో కన్సాలిడేషన్ ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు షార్ట్ టర్మ్ కి తీసుకోవాలి అంటే కనుక మీ స్టాప్ లాస్ ఇస్ 850. సో ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఫస్ట్ ఎంట్రీ పాయింట్ 895 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. దాని తర్వాత 872 దగ్గర సెకండ్ ఎంట్రీ పాయింట్ ఉంది లారస్ కి. ఈ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి డెఫినెట్లీ షుడ్ ట్రై టు బై.
బట్ షార్ట్ టర్మ్ కంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 850 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారని సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. మేడం, ఎస్డబ్ల్యూ సోలార్ వచ్చింది 330లో కొన్నాను. లక్ష్మీ గంటలు వచ్చింది 500 లో కొన్నాను. అది హోల్డ్ చేసుకోవచ్చా లేకంటే ఏమన్నా అది సెల్ చేసి వేరే ఏమన్నా బై చెప్తారా? ఐ థింక్ ఎస్డబ్ల్యూ సోలార్ వన్ ఆఫ్ ది వెరీ వీకెస్ట్ నేమ్ అండి. దీన్ని చార్ట్ మనం చూస్తే కనుక 2023 నవంబర్ లో ఆల్మోస్ట్ 250 రూపీస్ ఉన్న స్టాక్ 828 దాకా వెళ్ళటం చూసాం 2024 మే వచ్చేసరికి. సో అంతే స్పీడ్ గా ప్రీవియస్ లో ఏదైతే 253 అనుకున్నామో అది కూడా కట్ అయి 218 అనేది లో ఫామ్ ఉంటుంది చూసి మార్చ్ లో. సో వీకెస్ట్ నేమ్ లో ఉంటాం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. సో పుల్ బ్యాక్స్ వస్తాయి వీక్ స్టాక్స్ లో కూడా. ఇన్ఫాక్ట్ 4 months బ్యాక్ మనం చూస్తే కనుక 348 హై వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ మీరు కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేయండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఇక్కడ నుంచి 20-30 రూపీస్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే అరౌండ్ 330-340 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అక్కడ మీరు ఈ స్టాక్ లోంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, మనం గత కొన్ని నెలలుగా చూసుకుంటే మెయిన్ గా ఇండియన్ మార్కెట్స్ లో చాలా వాలటాలిటీ ఉంది కదా సార్. సో ఈ స్టేజ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి పెద్ద ఇష్యూస్ ఉండవండి, ఎందుకంటే దే డోంట్ లుక్ ఎట్ షార్ట్ టర్మ్ మూవ్మెంట్స్ కాబట్టి. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ సెలెక్షన్ అండ్ సెక్టర్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టేజ్ లో. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 1 year లో ఎవరైనా నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పటికే 0 రిటర్న్. అదేవిధంగా మనం ఐటీ నేమ్స్, మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఎనీ ఐటీ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక 0 రిటర్న్. అదేవిధంగా ఆటో నేమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ 40-50% పెరిగాయి. కొన్ని స్టాక్స్ అయితే అశోక్ లేలాండ్ లాంటివి 60-70% కూడా పెరగటం చూసాం. అదేవిధంగా ఫార్మాలో షుడ్ బి వెరీ సెలెక్టివ్. ఎవరైనా దివీస్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 20-25% రిటర్న్ వచ్చింది. అదే లారస్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 100% రిటర్న్ వచ్చింది. సో స్టాక్ సెలెక్షన్ ఇక్కడ కీ అవుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. బట్ అగైన్ ఈ 10%-20% ఫాల్ అనేది దే షుడెంట్ బాదర్. సో ఐ థింక్ దట్స్ ద కీ. సో ఈ స్టేజ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక మేబీ కొన్ని అప్కమింగ్ సెక్టర్స్ ఏవైతే మెటల్స్ సైకిల్ అనేది ప్రాబ్లీ ఒక డౌన్ సైకిల్ నుంచి అప్ సైకిల్ కి కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ లాస్ట్ 2-3 years గా అండర్ పర్ఫార్మెన్స్ ఆర్ సైడ్ వేస్ ఉన్న నేమ్స్ మేబీ నెక్స్ట్ 2 years అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు సెక్టర్స్ మెటల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఒక మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దే షుడ్ ఇన్వెస్ట్ అన్న సజెషన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ఏబిఎన్